హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి డక్ ఇమేజ్, తర్వాత మా ఇమేజ్, తర్వాత హా అక్షరం, తర్వాత కింగ్ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ డాక్ మహారాజ్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత నా ఇమేజ్, తర్వాత సన్ ఇమేజ్, తర్వాత తా అక్షరం, తర్వాత నువ్వే అని రిప్రజెంట్ చేసే ఎమోజీ. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మనసంతా నువ్వే. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత రీ ఇమేజ్, తర్వాత పోదా, తర్వాత సాటర్డే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ సరిపోదా శనివారం. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఈ లెటర్, తర్వాత డే ఇమేజ్, తర్వాత లో సింబల్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ ఈ రోజుల్లో. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి లై ఇమేజ్, తర్వాత లా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ లైలా. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మెక్ ఇమేజ్, తర్వాత నైక్ ఇమేజ్, తర్వాత రాకీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మెకానిక్ రాకీ. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బి లెటర్, తర్వాత ఈస్ట్ రిప్రజెంట్ చేసే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ బీస్ట్.
క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి లా ఇమేజ్, తర్వాత ఎల్ లెటర్, తర్వాత సింగ్ ఇమేజ్, తర్వాత చెడ్డీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ లాల్ సింగ్ చడ్డా. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి షై అక్షరం, తర్వాత లా ఇమేజ్, తర్వాత జా అక్షరం, తర్వాత రెడ్ కలర్, తర్వాత ఈ లెటర్, తర్వాత అల్లుడు. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ శైలజారెడ్డి అల్లుడు. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి అలలు ఇమేజ్, తర్వాత వై లెటర్, తర్వాత కొండ ఇమేజ్, తర్వాత పురం, తర్వాత లో ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అలా వైకుంఠపురములో. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.